ఆ పైన రామ్ బగీచా బస్ స్టాప్ అనమాట. అక్కడి నుంచి ఈ స్ట్రెయిట్గా వస్తే మీకు వే కనిపిస్తుంది. బస్సెస్ అన్నీ వెళ్తే ఇటు నుంచే. సో ఆ వేలో స్ట్రెయిట్గా వెళ్తే కింద వరకు ఈ టైప్ ఆఫ్ క్వార్టర్స్ కనిపిస్తాయి అన్నమాట. ఈ స్ట్రెయిట్గా వెళ్ళి లెఫ్ట్ తీసుకోవాలి. అక్కడ రుద్రస్వామి ఉంటారు. రుద్రస్వామి అంటే ఎవరో కాదు, అక్కడికి వెళ్ళాక చెప్తా. ఏంటి అంటే వెంకటేశ్వర స్వామికి అంటే శివయ్యే రుద్రుడు. అతను కాపాడుతారనమాట. అంటే ప్రాపర్టీస్, ఇంకా మెయింటెనెన్స్, ఇంకా గోల్డ్కి, ఇంకా మనీకి, అన్నిటికీ కాపలా ఉంటారనమాట శివయ్య. రుద్ర అని పిలుస్తారు. మీకు ఒకవేళ మీకు వే తెలియకపోతే రాంబగ్గిచా దగ్గరకు వచ్చి ఎవరినైనా అడిగితే చెప్తారనమాట. ఇక్కడ పాతాళ రుద్రుడు, పాతాళ శివ. పాండవులు తపస్సు చేసేవారు అక్కడ రాసి కూడా పెట్టి ఉంటారు, చూపిస్తాను. అది నేను బోర్డు కూడా పెడతాను. అంటే జాగ్రత్తగా వచ్చి వెళ్ళి వరకు శివయ్య చూసుకుంటారనమాట అందరినీనా. అంటే క్షేత్ర పాలకుడు అనమాట. తిరుమల అంతటికి క్షేత్రాన్ని పాలిస్తారనమాట శివయ్య. ఇక్కడ తిరుమలకి క్షేత్రపాలకుడు శివుడు, ఇంకా అక్కడ కాశీకి వెంకటేశ్వర స్వామి క్షేత్రపాలకుడు. కాకపోతే వెంకటేశ్వర స్వామి కాలభైరవ రూపంలో ఉంటారంట. నాకు వెరీ రీసెంట్లీ తెలిసింది. ఇక్కడ 1 year పైనుంచే తెలుసు నాకు. ఎప్పటి నుంచో చేద్దాం అనుకున్నాను వీడియో, టైం సరిపోక చేయట్లే. మీరు రాంబగీచా దగ్గర నుంచి స్ట్రెయిట్గా వస్తే మీకు వే కనిపిస్తుంది అనమాట. బస్సెస్ అన్నీ వెళ్తే ఆ స్ట్రెయిట్ డౌన్కి వచ్చేస్తే మీకు ఈ రోడ్డు కనిపిస్తుంది. ఈ జంక్షన్ చూడండి. ఈ జంక్షన్కి వచ్చేయాలి. ఇక్కడ అమ్మవారి టెంపుల్ కూడా ఉంటుంది. ఈ టెంపుల్కి నెక్స్ట్ వీడియోలో చేస్తాను, ఇప్పుడు చేయను. ఈ లెఫ్ట్కి వెళ్ళాలన్నమాట. ఆ నెక్స్ట్ లెఫ్ట్కి అక్కడ గంగమ్మ దేవి టెంపుల్. అంటే తిరుపతికి ఇప్పుడు అమ్మవారి జాతర అవుద్ది. కిందన అమ్మవారిది అయ్యాక ఈ పైన అవుద్ది అనమాట. ఇక్కడ వాటర్ ప్యూరిఫై చేస్తారు. దాని పక్కనే కొంచెం ముందుకెళ్తే ఒక బ్రిడ్జ్ ఉంటుంది. అంటే కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. ఇంకా నేను ఈ రోడ్లో వచ్చాను, ఆ రూట్ నుంచి వెళ్ళాలి. ఇక్కడ ఒక కట్ట ఉంటుంది, ఆ కట్ట నుంచి వెళ్ళిపోదామని. అక్కడ ఆ జంక్షన్ దగ్గర నుంచి ఇలా స్ట్రైట్గా వస్తే అమ్మవారి టెంపుల్ చూపించాను. ఇక్కడ ఒక బ్రిడ్జ్ కన్స్ట్రక్షన్ అవుతుంది. ఇది పాప వినాశానికి వెళ్ళే రూట్ చేస్తున్నారంట. సో ఇంకొక 6 monthsలో కంప్లీట్ అయిపోతుంది. ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది. కొంచెం ఒక 3-4 months పడుతుందేమో ఇది ఓపెన్ అయ్యడానికి. ఈ బ్రిడ్జ్ పక్కనే స్టెప్స్ ఉంటాయి. అతను నించున్నారా అక్కడ. ఇదే బ్రిడ్జ్ కన్స్ట్రక్షన్ అవుతుంది కదా. ఒక 2 అడుగులు వస్తే అదే. ఇక్కడ బోర్డు ఉందా ఆ లోన్కే, అది బ్రిడ్జ్. ఇక్కడ పట్టుకోమా ఉందా. ఇది కొంచెం మనం నడలేం, కొంచెం మెట్లు ఫుల్గా ఉంటుంది. కొండ వే ఇక్కడ వరకే స్టెప్స్, ఇక్కడ నుంచి కొండ. మేబీ ఇది కూడా స్టెప్స్ వేస్తారేమో ఈ బ్రిడ్జ్ కన్స్ట్రక్షన్ అయ్యాక. అక్కడికి వెళ్ళాలి మనం. కొండ 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 వెళ్ళి నడుచుకొని రావాలి. ఇంకో వే కూడా ఉంది పైనుంచి. అదేంటి అంటే మనం కార్స్లో జీప్స్లో వస్తే పైనుంచి తీసుకొని వస్తారు. ఇది ఎప్పుడు పారుతూనే ఉంటుంది వాటర్ ఇక్కడ. సో ఇక్కడ స్పెషాలిటీ ఏంటి అంటే కొండ అన్నమాట. అంటే ఐఎమ్ సారీ టు సే, ఎలా చెప్పాలి, రాయలా ఉంటుంది. అదే రుద్రుడు అనమాట. అతని దగ్గర కీస్ పెట్టేవారంట. వెంకటేశ్వర స్వామివి లోన తాళం వేసేస్తారు కదా,
నైట్ టైం అవి అక్కడ పెట్టివ్వరు అనమాట. అదేదో అయితే ఇక్కడికి దొర్లుకొని వస్తుంది అనమాట. అది దానిపైన ఇప్పుడు శివయ్యని పెట్టారు. సో ఎవ్రీ మంగళవారం అంటే కొంతమంది మొక్కుకున్నారు ఇక్కడ ఎవరైతే ఉంటారో వాళ్ళు అభిషేకం చేస్తారనమాట. మంగళవారం అంటే ట్యూస్డే ఇంకా సాటర్డే చేస్తారు. నార్మల్గా అయితే ఎవ్రీ మండే కాదు, ఫస్ట్ మండే ఆఫ్ ది మంత్, ఇంకా లాస్ట్ మండే, ఫ్రైడే, ఫస్ట్ ఫ్రైడే, లాస్ట్ ఫ్రైడే, ఇంకా అమావాస్య, పౌర్ణమికి అన్నదానం అవుద్ది ఇక్కడ. నేను చూపిస్తాను ఇంకా తయారు చేసిన. నమస్కారం గురుగారు. ఇంకా స్టార్ట్ చేయలే. ఇతనే శివ, ఇదంతా రుద్రుడు. అక్కడ శివయ్యని పెట్టారు అమ్మవారిని. అతను కడుగుతున్నారు అనమాట. ఇంకా ఎవరు రాలేదు, మేమే వచ్చాం. అతను ఉంటారు ఇక్కడ, ఇంకో అతను ఉంటారు అక్కడ. నమస్కారం అయ్య స్వామి గారు. ఇక్కడ చేస్తారన్నమాట. హర హర మహాదేవ్ శంభో శంకర ఈశ్వర కోటి నమస్తే. ఇదన్నమాట. గోకర్భ తీర్థం. ఇది వాటర్ మనం కాళ్ళు కడుక్కోవాలి. కాళ్ళు అంటే ఆ లోన్ పెట్టి కాదు, జస్ట్ ఇక్కడే కడుక్కోవాలి కాళ్ళు, లైక్ దిస్. ఈ వాటర్ని, ఓ మై గాడ్,